కాలం చేతనే గాలి వేగంగా వీస్తుంది, కాలం చేతనే వర్షం మేఘాలను చేరుతుంది కదా, కాలం చేతనే నీటిలో పద్మాలు కలువలు పుడతాయి, కాలం చేతనే అడవులలో చెట్లు కూడా పెరుగుతున్నాయి, కాలం చేతనే కృష్ణపక్షం శుక్లపక్షం ఏర్పడుతున్నాయి, కాలం చేతనే చంద్రుడు పూర్ణబింబంతో కనిపిస్తాడు. అకాలంలో చెట్లకు పుష్పాలు ఫలాలు కలగవు కదా, అకాలంలో నదులకు ప్రవాహం వేగం ఉండదు కదా, పక్షులు పాములు లేళ్ళు ఏనుగులు కొండ జంతువులు కాని కాలంలో విజృంభించవు కదా, అకాలంలో స్త్రీలకు గర్భం రాదు, అకాలంలో చలి వేడి వర్షం రావు. నా కాలతో మ్రియతే జాయతే వా, నా కాలతో మ్రియతే జాయతే వా, నా కాలతో వ్యాఘరతే చ బాలగ, నా కాలతో వ్యాఘరతే చ బాలగ, నా కాలతో యవన మభ్యుపైతి, నా కాలతో యవన మభ్యుపైతి, నా కాలతో రోహతి బీజముక్తం, నా కాలతో రోహతి బీజముక్తం. అకాలంలో మానవుడు చావడు పుట్టడు, కాలం రాకుండా శిశువుకు మాటలు రావు, కాలం రాకుండా బాలునికి యవనం రాదు, కాలం రాకుండా నాటిన విత్తనం మొలకెత్తదు, కాలం రాకుండా సూర్యుడు ఉదయించడు అస్తమించడు, కాలం రానిదే చంద్రుడు వృద్ధి పొందడు క్షీణించడు, అలాగే సముద్రుడు పోటెత్తడు తగ్గిపోడు. ధర్మరాజా, ఈ విషయంలో దుఃఖార్తుడైన సేనజిత్తు అనేటువంటి రాజు చెప్పిన పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉదాహరిస్తున్నారు. ఈ కాలగతి అదుపులేనిది, మానవులందరినీ ఇది తాకుతుంది. రాజులందరూ కాలంతో పరిపక్వత పొంది చనిపోతున్నారు. రాజా, కొంతమంది ఇతర మానవులను చంపుతున్నారు, అలాగే ఆ ఇతరులు వేరే వారిని చంపుతున్నారు. ఇది కేవలం లోక వ్యవహారం మాత్రమే. నిజానికి చంపేవాడు లేడు, చంపబడేవాడు లేడు. ఎవడో చంపుతున్నాడని ఒకడు భావిస్తాడు, ఎవడూ చంపడని ఇంకొకడు అనుకుంటాడు. నిజానికి ఈ జనన మరణాలు ప్రాణులకు సహజంగా జరిగే కార్యాలు. ధనం పోయినా, భార్య కానీ పుత్రుడు కానీ తండ్రి కానీ చనిపోయినా అయ్యో ఎంత దుఃఖం వచ్చింది అని అనుకుంటూ దుఃఖాన్ని తగ్గించుకుంటున్నాడు. నువ్వు మూఢుడివై ఎందుకు ఏడుస్తావు? ఏడ్చే వారితో కలిసి నువ్వు ఎందుకు ఏడుస్తావు? దుఃఖాలలో దుఃఖాలు, భయాలలో భయాలు పెరుగుతాయి, అది తప్ప తరగవు కదా. ఆత్మాపి చాయం నమమ, ఆత్మాపి చాయం నమమ, సర్వాపి పృథివీ మమ, సర్వాపి పృథివీ మమ, యథా మమ తథాన్యేషాం, యథా మమ తథాన్యేషాం, ఇతి పశ్యన్న ముహ్యతి, ఇతి పశ్యన్న ముహ్యతి. ఈ శరీరం నాది కాదు, కానీ భూమి అంతా నాదే. ఈ భూమి నాది ఎలాగో అలాగే ఇతరులది కూడా అని భావించేవాడు మోహం చెందడు, మోసపోడు. వేల కొద్దీ శోక పరిస్థితులు, వందల కొద్దీ సంతోష స్థితులు ప్రతిరోజు మూఢుడనే ఆవేశిస్తాయి, కానీ పండితుని చేరవు. ప్రియాలు అప్రియాలు కూడా కాలం చేత విభజింపబడుతున్నాయి. ప్రియాలు అప్రియాలు, సుఖాలు దుఃఖాలు, సుఖులు దుఃఖులు జీవులలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి కదా. లోకంలో దుఃఖమే ఉంది, సుఖం లేదు. అందుచేత ఆ ఉన్న దుఃఖమే లభ్యమవుతుంది. తృష్ణ యొక్క పీడ వల్ల దుఃఖం ఏర్పడుతుంది, దుఃఖ నాశనం వల్ల ఏమవుతుంది? సుఖం అనిపిస్తుంది కదా. సుఖస్యానంతరం దుఃఖం, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం,
దుఃఖస్యానంతరం సుఖం న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖం న నిత్యం లభతే సుఖం. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం వెనుక సుఖం కదా. ఇవి రెండు చక్రాల్లాగా కలుగుతూ ఉంటాయి. నిత్యము దుఃఖం కలగదు, అయితే నిత్యము సుఖం కూడా కలగదు కదా. దుఃఖం పోవడమే సుఖము. ఒక్కొక్కప్పుడు దుఃఖం వల్ల సుఖం కలుగుతుంది కూడా. అందుచేత శాశ్వతమైన సుఖం కోరేవాడు ఈ రెండిటినీ వదిలేయాల. సుఖం వదలాలా, దుఃఖము వదలాలా. ఎందుకంటే శాశ్వతమైన సుఖం కావాలన్నవాడికి సుఖం యొక్క చివర దుఃఖము, దుఃఖం నశించడం వల్ల సుఖము కలుగుతాయి. అందుకని ఎందుకు ఈ గొడవ? రెండు వదిలేసాయి. దుఃఖం వల్ల వృద్ధి పొందే శోకం కానీ తాపం కానీ దేనివల్ల కలుగుతుందో, ఆయాసానికి మనకు కావలసినటువంటి ఆయాసం దానికి మూలమేదో అది తన శరీరంలో ఒక అంగమైనా సరే వదిలివేయాలి అనిపిస్తుంది. పాము కాటు పడిన వ్రేలిని వదిలినట్లు వదిలేయాలి. సుఖమైనా దుఃఖమైనా ప్రియమైనా అప్రియమైన మనసులో ఓడిపోయినట్లు భావించకుండా వచ్చిన దాన్ని వచ్చినట్లు అనుభవించాలి. భార్యాపుత్రులకు ఏ కొంచెమైనా అప్రియాన్ని కలిగించి చూడు, అప్పుడు ఎవరికి ఎందుకు ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. లోకంలో మిక్కిలి మూడులు బాగా తెలివైన వాళ్ళు కూడా సుఖపడుతున్నారు, మధ్యస్థులు బాధపడుతున్నారు. యుధిష్ఠిర మహాప్రాజ్ఞుడు, లోకంలోని అభ్యుదయ పతనాలను తెలిసినవాడు, ధర్మవేత్త, సుఖదుఖాలు తెలిసినవాడైనటువంటి సేనజిత్తు ఇలా చెప్పాడు. తనదో ఇతరులదో ఏదో ఒక దుఃఖంతో దుఃఖపడేవాడు ఎన్నడూ సుఖపడలేడు. దుఃఖాలను అంతం లేదు. దుఃఖాలకు ఒకదాని నుండి మరొకటి పుట్టుతూనే ఉంటాయి కదా. సుఖంచ దుఃఖంచ భవాభవౌ చ సుఖంచ దుఃఖంచ భవాభవౌ చ లాభాలాభౌ మరణం జీవితంచ లాభాలాభౌ మరణం జీవితంచ పర్యాయతః సర్వమవాప్నువంతి తస్మాద్ధీరో నైవ వృష్యేన్న శోచేత్. సుఖము దుఃఖము, కలిమి లేమి, లాభం నష్టం, చావు బ్రతుకు, వీటిని అందరూ ఒకదాని తర్వాత మరొకటి పొందుతూనే ఉంటారు. అందుచేత ధీరుడు పొంగిపోరాదు, కృంగిపోనూ రాదు. రాజులకు యుద్ధ దీక్షే ధర్మమని చెబుతారు. రాజ్యయోగం చక్కని దండనీతి. ధనం త్యాగం చేయటం, యజ్ఞాలలో భూరి దక్షిణలు ఇవ్వటం, చక్కని దానం, ఇవి రాజులకు పవిత్రాలను తెలుసుకోవాలి. బుద్ధిపూర్వకంగా నీతి మార్గంలో రాజ్యం రక్షిస్తూ అహంకారం విడిచి యజ్ఞశీలుడైన రాజు లోకుల పట్ల ధర్మదృష్టితో ప్రవర్తిస్తూ శరీరం విడిచిన తరువాత దేవలోకంలో ఆనందిస్తాడు. యుద్ధాలలో జయించి రాష్ట్రం రక్షించి యజ్ఞాలలో సోమపానం చేసి ప్రజావృద్ధి కావించి నేర్పుగా దండం ధరించి చివరకు యుద్ధంలో మరణించిన అతడు దేవలోకంలో ఆనందిస్తాడు. సమ్యగ్వేదాన్ ప్రాప్య శాస్త్రాణ్యధీత్య సమ్యగ్వేదాన్ ప్రాప్య శాస్త్రాణ్యధీత్య సమ్యగ్రాజ్యం పాలయిత్వా చ రాజ సమ్యగ్రాజ్యం పాలయిత్వా చ రాజ చాతుర్వర్ణ్యం స్థాపయిత్వా స్వధర్మే చాతుర్వర్ణ్యం స్థాపయిత్వా స్వధర్మే పూతాత్మా వై మోదతే దేవలోకే పూతాత్మా వై మోదతే దేవలోకే. చక్కగా వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి చక్కగా రాజ్యం పాలించి చాతుర్వర్ణాలు వారిని తమ తమ ధర్మాలలో నిలిపి
పవిత్రుడైన రాజు దేవలోకంలో ఆనందిస్తాడు. అతడు స్వర్గానికి వెళ్ళిపోయినా అతని పౌరులు, ప్రజలు, అమాత్యులు అతని ప్రవర్తనకు నమస్కరిస్తూ ఉంటే అతడే రాజోత్తముడు అన్నాడు వ్యాస మహర్షి. కృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం. ఈ సందర్భంలోనే ఉదార బుద్ధి అయినటువంటి ధర్మరాజు అర్జునుడితో మంచి రీతిలో ఇలా అన్నాడు. అర్జున, ధనం కంటే గొప్పది లేదని నీవు అనుకుంటున్నావు. ధనం లేని వానికి స్వర్గం లేదు, సుఖం లేదు, ప్రయోజనం లేదు అంటున్నావు. అదంతా అబద్ధం. స్వాధ్యాయ యజ్ఞ సంసిద్ధాగ, స్వాధ్యాయ యజ్ఞ సంసిద్ధాగ దృశ్యంతే బహవో జనాగ, దృశ్యంతే బహవో జనాగ తపోరతాశ్చ మునయః, తపోరతాశ్చ మునయః యేషాం లోక సనాతనః, యేషాం లోక సనాతనాః, యేషాం లోక సనాతనాః. వేదాధ్యయనం చేసి యజ్ఞాలు చేసి సిద్ధి పొంది తపస్సు మీద శ్రద్ధ చూపిన మునులు ఎంతోమంది కనిపిస్తున్నారు. వారి లోకాలు సనాతనమైనవి. ఋషి సంప్రదాయాన్ని ఆశ్రయించి దాన్ని సదా రక్షిస్తూ సర్వధర్మాలను తెలిసిన దివ్య పురుషులను బ్రాహ్మణులని అంటారు. స్వాధ్యాయంలో శ్రద్ధ కలవారిని, జ్ఞానంలో నిష్ట కల ఇతర ఋషులను కూడా ఎల్లప్పుడూ ధర్మనిష్ట కలవారిగా తెలుసుకోవాలి. జ్ఞాననిష్ట కల మహాత్ములపైనే రాజకార్యాలు ఉంచాలని వానప్రస్థులైనటువంటి వైఖానస మహర్షుల మాట ఉన్నట్టు మనకు తెలుసు కదా. అజులు, పృష్ణులు, శిఖతులు, అరుణ, కేతవులు అనేటువంటి ఋషిగణాలు స్వాధ్యాయం చేతనే స్వర్గాన్ని చేరారు. అర్జున, వేదోక్తములైన దానం, వేదాధ్యయనం, యజ్ఞం, కట్టతాత్మైనటువంటి నిగ్రహం, ఈ కర్మలు చేసి దక్షిణాయనంలో స్వర్గం చేరిన వారి లోకాలను గురించి పూర్వమే చెప్పాను. సూర్యుని ఉత్తర మార్గాన్ని నియమం వల్ల చూడగలుగుతావు. అక్కడ సనాతనమైన లోకాలు ప్రకాశిస్తున్నాయి కదా. అవి నిష్కామ యజ్ఞం చేసిన వారు పొందే లోకాలు. పురాణవేత్తలు ఈ రెండిటిలో ఉత్తర మార్గాన్ని ప్రశంసిస్తారు. సంతోషో వై స్వర్గతమక, సంతోషో వై స్వర్గతమక, సంతోషః పరమం సుఖం, సంతోషః పరమం సుఖం. నిజానికి సంతోషమే గొప్ప స్వర్గం, సంతోషమే పరమ సుఖం. తుష్టేర్న కించిత్ పరమం, తుష్టేర్న కించిత్ పరమం, సా సమ్యక్ ప్రతితిష్టతి, సా సమ్యక్ ప్రతితిష్టతి. వినీత క్రోధ హర్షస్య, వినీత క్రోధ హర్షస్య సతతం సిద్ధిరుత్తమా, సతతం సిద్ధిరుత్తమా. సంతుష్టి కంటే మించిందేదీ లేదు. అది చక్కగా స్థిరంగా ఉంటుంది. సదా క్రోధాన్ని, హర్షాన్ని అదుపులో ఉంచుకున్నవాడు పొందే స్థితి ఉత్తమమైనది. ఈ విషయంలో యయాతి పాడిన ఈ గాథలను ఉదాహరిస్తారు. తాబేలు అన్ని వైపుల నుండి తన అవయవాలను వెనుకకు లాక్కున్నట్లు ఈ గీతాల శ్రవణం చేత మానవుడు కోరికలను వెనుకకు మార్చుకోగలుగుతాడు. యదా చాయం న బిభేతి, యదా చాయం న బిభేతి, యదా చాస్మాన్న బిభ్యతి, యదా చాస్మాన్న బిభ్యతి, యదా నేచ్చతి న ద్వేష్టి, యదా నేచ్చతి న ద్వేష్టి. బ్రహ్మ సంపద్యతే తదా, బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడు తాను భయపడడో, ఎప్పుడు అతనికి ఇతరులు భయపడరో, ఎప్పుడు ఏమి కోరడో
ఎవరిని ద్వేషింపడో అప్పుడు అతడు బ్రహ్మభావం పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.